హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో రీజనింగ్ టాపిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ టాపిక్స్ ఉన్నాయి నాన్న. అందులో మనం పజిల్స్ కాన్సెప్ట్ చూద్దాము. మా పజిల్స్ కాన్సెప్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉన్నాయి. అందులో ఒక వన్ టైప్ ఆఫ్ పజిల్ చూస్తున్నాను చూడండి. దెర్ ఆర్ 10 persons కేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ ఎస్టి ఆర్ వర్కింగ్ ఇన్ 3 different departments. 10 persons ఉన్నారంట. పర్సన్స్ నేమ్స్ ఇచ్చారు కేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ ఎస్టి. వాళ్ళంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్నారంట. ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ ఏంటో చూద్దాం. నేమ్లీ మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ హెచ్ఆర్. ఎన్ని డిపార్ట్మెంట్ నేమ్స్ ఇచ్చాను? 3 డిపార్ట్మెంట్ నేమ్స్. మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్ అనే 3 డిపార్ట్మెంట్స్ లో ఈ 10 members వర్క్ చేస్తున్నారంట. ఇప్పుడు కండిషన్స్ లోకి వెళ్దాం చూడండి. ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ లెస్ దెన్ 3 persons. 3 కంటే తక్కువ ఉండకూడదంట. ఈచ్ డిపార్ట్మెంట్ లో 3 ఉండాలంట. అంటే మినిమం 3 ఉండాలి ఈచ్ డిపార్ట్మెంట్ లో. నెక్స్ట్ అండ్ నాట్ మోర్ దెన్ 4 persons. మాక్సిమం 4 ఉండాలంట నాన్న. ఒక డిపార్ట్మెంట్ లో మినిమం వచ్చేసి 3 ఉండాలి, మాక్సిమం 4 ఉండాలి. అంటే 3 బిలో 2 ఉండొద్దు, 1 ఉండొద్దు. నెక్స్ట్ 4 అబోవ్ 4 ఉండొచ్చు కానీ 5, 6 అలా ఉండకూడదు నాన్న. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో 3 అయినా 4 అయినానే ఉండాలి. ఎవరు? ఎంప్లాయీస్. క్యూ అండ్ ఓ ఆర్ కండిషన్ చూడండి నాన్న. క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్. క్యూ అనే మనిషి, ఓ అనే వ్యక్తి ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ అంట. కానీ ఆ డిపార్ట్మెంట్ నేమ్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ ఓన్లీ 2 persons ఆర్ వర్కింగ్ విత్ టీ. టీ తో 2 persons వర్క్ చేస్తారంట. అంటే టీ కాకుండా ఇంకా రిమైనింగ్ 2 persons ఆ డిపార్ట్మెంట్ లో చేసేది. ఓకే, నెక్స్ట్ టీ తో ఉన్న వాళ్ళు టోటల్ 3 persons, టీ ఇంక్లూడింగ్ టీ. హూ డస్ నాట్ వర్కింగ్ ఇన్ ఫినాన్స్. హూ అనే వేరియబుల్ వచ్చినప్పుడు హూ కి బిఫోర్ లో ఉన్న ఆబ్జెక్ట్ టీ అనే వాళ్ళకి చెందుతుంది నాన్న. టీ హూ డస్ నాట్ వర్కింగ్ ఇన్ ఫినాన్స్. టీ అనే పర్సన్ ఎక్కడ వర్క్ చేయకూడదు? ఫినాన్స్ లో వర్క్ చేయకూడదు. అంటే హెచ్ఆర్ లో కానీ మార్కెటింగ్ లో కానీ చేయొచ్చు కానీ ఫినాన్స్ లో చేయొద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆర్ అండ్ పి ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆర్ ఒక డిపార్ట్మెంట్ లో చేస్తే పి ఒక డిపార్ట్మెంట్. అంటే ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్ లో ఉండొద్దు అని ఏమన్నాడు? డిఫరెంట్, ఇద్దరు వేరు వేరు డిపార్ట్మెంట్స్ లో ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ పి డస్ నాట్ వర్క్ విత్ కే. పి కే ఒకే డిపార్ట్మెంట్ లో వర్క్ చేయొద్దంట. నెక్స్ట్ క్యూ డస్ నాట్ వర్క్ ఇన్ ఫినాన్స్. క్యూ అనే వాళ్ళు ఫినాన్స్ లో వర్క్ చేయొద్దు. నెక్స్ట్ కే వర్క్ ఇన్ ఫినాన్స్. కరెక్ట్ ష్యూర్ పాయింట్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? కే వర్క్స్ ఇన్ ఫినాన్స్. కే అనే పర్సన్ ఫినాన్స్ లో వర్క్ చేస్తాడంట. ఎస్ డస్ నాట్ వర్క్ విత్ కే అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎస్ అనే పర్సన్ డస్ నాట్ వర్క్ విత్ కే. కే తో కలిసి చేయడంట. కానీ ఎస్ అనే పర్సన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎస్ డస్ నాట్ వర్క్ విత్ కే అండ్ హెచ్ఆర్. ఎస్ కే తో కలిసి చేయడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కూడా చెయ్యడు అని అర్థం. ఎల్ వర్కింగ్ విత్ ఎన్. ఎల్ అనే పర్సన్ ఎన్ తో కలిసి చేస్తాడంట. అంటే ఎల్ ఏ డిపార్ట్మెంట్ లో ఉంటే ఎన్ కూడా అదే డిపార్ట్మెంట్ లో. ఎస్ అండ్ ఎన్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్. ఎస్ ఎన్ కూడా ఒకటే డిపార్ట్మెంట్ లో ఉంటారంట. ముందు మనం ఏం చేద్దాం? అన్ని డిపార్ట్మెంట్ నేమ్స్ రాసుకొని ష్యూర్ గా ఉన్న పాయింట్స్ రాసేద్దాం నాన్న. ఫస్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్. మార్కెటింగ్, నెక్స్ట్ ఫినాన్స్, నెక్స్ట్ హెచ్ఆర్. 3 డిపార్ట్మెంట్స్ నోట్ చేసేసాం కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈచ్ డిపార్ట్మెంట్ లో మినిమం 3 ఉండాలి, మాక్సిమం 4. 4 కంటే ఎబో ఉండద్దు, 3 కంటే బిలో ఉండద్దు. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కండిషన్స్ లో ష్యూర్ ఫస్ట్ కండిషన్ ష్యూర్ పాయింట్ ఏంటన్నా మనం అండర్లైన్ చేసుకున్నాం. కే వర్క్స్ ఇన్ ఫినాన్స్. కే అనే పర్సన్ ఫినాన్స్ అంట. ఫినాన్స్ దగ్గరికి వెళ్తాం, కే అనే పర్సన్ నేమ్ రాస్తాం. నెక్స్ట్ ఇంకా కే తో కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఎస్ డస్ నాట్ వర్క్ విత్ కే అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎస్ కే తోను వర్క్ చేయడంట, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోను చేయడంట. కే అనేవాడు ఫినాన్స్ లో ఉన్నాడు అంటే ఫినాన్స్ లో చేయడు. ఇంకా కే డస్ నాట్ వర్క్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కూడా చేయడు. ఇంకా ఎక్కడ చేస్తాడు? ఎస్ డస్ నాట్ వర్క్ ఇన్ కే అండ్ హెచ్ఆర్. అంటే ఎస్ అనే పర్సన్ మార్కెటింగ్ లో చేస్తాడనే కదా అర్థం. ఓకే, నెక్స్ట్ ఎల్ వర్కింగ్ విత్ ఎన్. ఎల్ తెలిస్తే ఏం తెలుస్తుంది? ఎన్ తెలిస్తే ఎల్. ఎల్ ఎన్ ఒకే డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఎస్ అండ్ ఎన్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్. ఆల్రెడీ ఎస్ నోట్ చేసాం కదా మార్కెటింగ్ లో. అదే డిపార్ట్మెంట్ అన్నాడా లేదా? ఎస్ అండ్ ఎన్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్. ఎస్ ఉన్న డిపార్ట్మెంట్ లోనే
ఎన్ కూడా అన్నాడు, నోట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకేమన్నాడు, నెక్స్ట్ పాయింట్స్ ఆర్ అండ్ పి డిఫరెంట్, పి డస్ నాట్ వర్క్ విత్ కే, కే తో వర్క్ చేయడం అంటే అయితే మార్కెటింగ్ లో లేదా హెచ్ఆర్ లో అని అర్థం. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ విత్ టీ, టీ హూ డస్ నాట్ వర్క్ ఇన్ ఫినాన్స్. నానా టీ ఫినాన్స్ లో చేయడు, ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ విత్ టీ, టీతో 2 పర్సన్స్ వర్క్ చేస్తారు. టీ హూ డస్ నాట్ వర్కింగ్ ఇన్ ఫినాన్స్, నానా టీ అనేవాడు ఫినాన్స్ లో చేయడు, అయితే మార్కెటింగ్ లో చేయాలి లేదా హెచ్ఆర్ లో చేయాలి. టీ ఇక్కడ తీసుకుందామా, తీసుకుంటే ఇంకా ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ అవుతుంది. నెక్స్ట్ టీ ఇక్కడైనా తీసుకోవచ్చు కదా, సో హోల్డ్ చేద్దాం కండిషన్. ఇంకా ఎస్ డస్ నాట్ వర్క్ విత్ కే అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎల్ వర్కింగ్ విత్ ఎన్. నానా ఇక్కడ చూడండి, ఎల్ వర్కింగ్ విత్ ఎన్, ఎన్ ఎల్ కలిసి చేస్తారు అన్నాడు, ఎన్ ఇక్కడ చేస్తాడు అంటే ఎల్ కూడా చేస్తాడు అనే కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేది ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ విత్ టీ. నానా 2 పర్సన్స్ వర్కింగ్ విత్ టీ అంట, నానా టీ ఎక్కడుంది, 2 పర్సన్స్ వర్క్ చేయాలి, టీ డస్ నాట్ వర్క్ ఇన్ ఫినాన్స్, ఫినాన్స్ లో రావద్దంటే మార్కెటింగ్ లో హెచ్ఆర్ లో. నేను టీ ఇక్కడ రాస్తే 4 అయిపోతారు, ఇంకా 4 మాక్సిమం, ఇక్కడ ఇంకా రాయడానికి లేదు. కానీ టీతో ఎంతమంది ఉండాలన్నాడు, 2 పర్సన్స్ ఉండాలన్నాడు, ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నారు, సో ఇక్కడ పాసిబుల్ కాదు. వాడే చెప్పాడు ఫినాన్స్ లో చేయొద్దు అని, అంటే ఇంకా టీ ఎక్కడ అన్నానా, హెచ్ఆర్ కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్, క్యూ తెలీదు ఓ తెలియదు, క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ అండ్ పి డిఫరెంట్, పి డస్ నాట్ వర్క్ విత్ కే, నానా పి ఇక్కడ రాడు, అయితే ఇక్కడ రావచ్చు, అంతే కదా. ఇంకా ఏం పాయింట్స్ ఉన్నాయి, ఏం పాయింట్స్ మిస్ చేశాను చూడండి. క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్, ఓన్లీ 2 పర్సన్స్ విత్ టీ. నా టీతో ఇంకా 2 పర్సన్సే వస్తారు. నా పి డస్ నాట్ వర్క్ విత్ కే అంటే కే ఇక్కడ రావద్దు. ఆర్ అండ్ పి ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పి ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. నా ఒకసారి చూడండి, క్యూ డస్ నాట్ వర్క్ ఇన్ ఫినాన్స్, అవునా, క్యూ అనేవాడు ఫినాన్స్ లో వర్క్ చేయడు. ఓకే, అయితే మార్కెటింగ్ లో చేయాలి లేదా హెచ్ఆర్ లో చేయాలి. సరే మార్కెటింగ్ లో అనుకుందాం. క్యూ కి రిలేటెడ్ పాయింట్ ఇంకోటి ఉంది చూడండి, క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్స్. నా ఇప్పుడు క్యూ ఇక్కడ తీసుకుంటే 4 మాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ రాయడానికి కుదరదు కాబట్టి క్యూని ఇక్కడే తీసుకుంటా, అంతే కదా. తీసుకున్నాను, బానే ఉంది. ఫినాన్స్ లో రావద్దు, మార్కెటింగ్ లో కానీ హెచ్ఆర్ లో కానీ. మార్కెటింగ్ లో తీసుకుంటే క్యూ తో పాటు ఓ కూడా తీసుకోవాలి, క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్ పాసిబిలిటీ లేదు కాబట్టి క్యూ తో పాటు ఎవరు నానా, ఓ కదా, తీసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కండిషన్స్ ఏమన్నా, క్యూ అండ్ ఓ సేమ్ డిపార్ట్మెంట్ కంప్లీటెడ్, ఓన్లీ 2 పర్సన్స్ వర్కింగ్ విత్ టీ. నానా ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ విత్ టీ అంటే ఇంకా దీంట్లో ఇంకో పర్సన్ రాడు, టీతో 2 పర్సన్స్ వచ్చేసారు కదా. సో ఇది ఫైనల్ క్లియర్ అయిపోయింది కాబట్టి సెట్ క్లోజ్ చేసేసాను అన్న. నెక్స్ట్ ఆర్ అండ్ పి ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నాన్న ఆర్ పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉండాలి, అంటే ఆర్ ఇక్కడ ఉంటే పి ఇక్కడ, పి ఇక్కడ ఉంటే ఆర్ ఇక్కడ. ఓకే, పి డస్ నాట్ వర్క్ విత్ కే, నాన్న పి ఇక్కడ రావద్దు అంటే ఇక్కడే కదా. సో మాక్సిమం ఇక్కడ కూడా 4 అయిపోయారు కదా, మాక్సిమం దాటి వెళ్ళకూడదు కదా, సో ఈ సెట్ కూడా క్లోజ్. ఏమన్నాడు, ఆర్ అండ్ పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పి కే తో రావద్దు, పి ఇక్కడ రాయలేదంటే ఇక్కడ రాసేసాం, బానే ఉంది. ఆర్ పి ఆపోజిట్ కదా, పి ఇక్కడ ఉందంటే ఆర్ ఇక్కడే కదా. సో ఎన్ని మెంబర్స్ అయిపోయారన్నా, 4 5 6 7 8 9 మెంబర్స్ కంప్లీటెడ్. అంటే లెఫ్ట్ ఓవర్ పర్సన్ ఎవరో చూడండి, కే కంప్లీటెడ్, ఎల్ ఎం ఓన్లీ లెఫ్ట్, ఎం కూడా నోట్ చేసా. ఇప్పుడు అన్ని ఫస్ట్ నుంచి అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటే వెళ్ళని చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, క్యూ అండ్ ఓ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్, క్యూ ఓ సేమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ వర్కింగ్ విత్ టీ, నా టీ తో 2 పర్సన్స్. ఓకే కదా. నెక్స్ట్ హూకి ముందున్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నే తీసుకోవాలన్నా, హూకి ముందున్న ఆబ్జెక్ట్ ఏంటన్నా టీ, టీ హూ డస్ నాట్ వర్కింగ్ ఇన్ ఫినాన్స్, టీ అనే పర్సన్ ఫినాన్స్ లో చేయకూడదు, చేయట్లేదు, హెచ్ఆర్ లో చేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్ అండ్ పి ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, పి ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పి డస్ నాట్ వర్క్ విత్ కే, పి అనే పర్సన్ కే తో కలిసి చేయొద్దు, పి డిఫరెంట్ కే డిఫరెంట్. నెక్స్ట్ క్యూ డస్ నాట్ వర్క్ ఇన్ ఫినాన్స్, క్యూ ఫినాన్స్ లో చేయొద్దు అన్నాడు, చేయట్లేదు కదా. నెక్స్ట్
కే వర్క్స్ ఇన్ ఫినాన్స్. కే అనే పర్సన్ ఫినాన్స్ లో ఉన్నాడు కదా. ఎస్ డస్ నాట్ వర్క్ విత్ కే అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఎస్ డస్ నాట్ వర్క్. ఎస్ అనే పర్సన్ కే తో కలిసి చేయొద్దు, చేయట్లేదు, అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కూడా చేయకూడదు. ఓకే నెక్స్ట్ ఎల్ వర్కింగ్ విత్ ఎన్. ఎల్ అనే పర్సన్ ఎన్ తో కలిసి చేయాలి. ఎస్ అండ్ ఎన్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఎస్ ఎన్ కూడా సేమ్ డిపార్ట్మెంట్. ఆల్ కండిషన్ సాటిస్ఫైడ్ కదా నాన్న. ఇప్పుడు మన ఫైనల్ కండిషన్స్ ఏంటి? మార్కెటింగ్ లో ఎవరెవరు ఉన్నారు? ఎస్ అండ్ ఎల్పి వర్క్ చేస్తున్నారు. ఫినాన్స్ లో కేఆర్ఎం, హెచ్ఆర్ లో టిక్యూఓ. సరే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామా? క్వశ్చన్ సాల్వ్ చేస్తే మన ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతాయి. నాన్న ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? హూ వర్క్స్ విత్ కే. కే తో ఎవరు వర్క్ చేస్తున్నారు అన్నాడు. కే తో ఆర్ ఎం. ఆర్ గాని ఎం గాని ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో నాన్న ఫస్ట్ సమ్ ఏమన్నాడు చూడండి, హూ వర్క్స్ విత్ కే. నాన్న కే తో ఎవరు వర్క్ చేస్తున్నాడు అంటున్నాడు. కే తో ఆర్ ఎం. ఆర్ కానీ ఎం కానీ ఉన్న ఆప్షన్ ఆన్సర్. ఎం ఉంది కదా, సో ఆన్సర్ బి. నెక్స్ట్ హూ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. నాన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? టిక్యూఓ. టిక్యూఓ అన్న ఆప్షన్ నాన్న. టిక్యూఓ అన్న ఓక్యూటీ అని ఎలా అయినా ఒకటే కదా, ఆప్షన్ సి. హూ ఈజ్ వర్కింగ్ విత్ ఎన్. నాన్న ఎన్ తో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? ఎస్ ఎల్ పి. ఎస్ వర్క్ చేస్తున్నారు, ఎల్ వర్క్ చేస్తున్నారు, పి వర్క్ చేస్తున్నారు. ఎల్ ఉంది, పి ఉంది. ఏ ఆప్షన్? సి ఆప్షన్. బోత్ ఏ అండ్ సి. నెక్స్ట్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నాన్న ఏ స్టేట్మెంట్ ట్రూ అన్నాడు? ఓ అనే పర్సన్ హెచ్ఆర్, ట్రూ. నెక్స్ట్ కే అనే పర్సన్. మా ట్రూ అనగానే డైరెక్ట్ ఆప్షన్ బ్లైండ్ గా పెట్టుకోవడం కాదు నాన్న. ఆల్ ఆఫ్ ద ఎబో ఉందా, లేదా బోత్ 1 and 2 ఉందా, ఏముంది అన్నది చెక్ చేసుకోవాలి. అందుకే నేను ఓ హెచ్ఆర్ ట్రూ అయింది, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయకుండా నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కే ఫినాన్స్. కే కూడా ఫినాన్సే, సో ఆప్షన్ బి కూడా ట్రూఏ. అంటే నెక్స్ట్ ఇంకా వెళ్ళాలి, చూస్తూ ఉండాలి. ఎస్ మార్కెటింగ్. ఎస్ కూడా మార్కెటింగ్. ఏ ట్రూఏ, బి ట్రూఏ, సి ట్రూఏ. వాట్ అబౌట్ ఆప్షన్ డి? ఆల్ ఆఫ్ ది అబో. సో అన్ని ట్రూఏ కదా, సో ఆన్సర్ డి. మనకి పజిల్ చేయడం వచ్చింది అంటే ఈ సమ్స్ చేయడం అన్నది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సా కాదా? సో మనం పజిల్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్ గా నోట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన మైండ్ లో రన్ అవుతా ఉండాలి. రన్ అవుతా ఉంటేనే మనం పజిల్ అనేది కంప్లీట్ గా చేయగలము. పజిల్ చేయడానికి 3 to 5 minutes మనం యూజ్ చేయాలి. ఎన్ నెంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే, ఎన్ నెంబర్ ఆఫ్ పజిల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి టైం అన్నది రెడ్యూస్ అవుతా ఉంటది అన్న. ఫస్ట్ పజిల్ ఒక 10 minutes చేసాం అనుకో, నెక్స్ట్ పజిల్ 8 minutes. అలా టైం పజిల్స్ చేసే కొద్దీ టైం తగ్గుతా ఉండాలి. సో అలా ప్రాక్టీస్ చేస్తా ఉండండి అన్న. ఇంకా కొన్ని మంచి మంచి పజిల్స్ ట్రై చేస్తా ఉండండి. సో ఇంకేమైనా మీకు పజిల్స్ డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.